హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ లైవ్ సెషన్. సో ఇవాళ మనం సో రెడ్ టీమ్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. రెడ్ టీమ్ గురించి మనం ఇవాళ అసలు రెడ్ టీంలో ఏం చేస్తారు, అసలు రెడ్ టీమ్ ఎలా ఉంటుంది, సో రెడ్ టీమ్కి బ్లూ అండ్ గ్రే హ్యాట్, వైట్ హ్యాట్, బ్లాక్ హ్యాట్కి డిఫరెన్సెస్, అండ్ రెడ్ టీంలోకి వెళ్ళడానికి ఏం కావాలి, ఏం టెక్నాలజీస్ నేర్చుకోవాలి, అండ్ వాట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటాయి, వాట్ టైప్ ఆఫ్ టూల్స్ ఉంటాయి, ఇవంతా మనం క్లారిటీగా చూస్తున్నాం. సో లెట్స్ డైవ్ ఇంటూ అవర్ పీపీటీ ఫస్ట్. సో లెట్స్ ఓపెన్ అవర్ పీపీటీ. సో ఓకే, సో మా యొక్క డేటా వ్యాలీ ఇవాళ ఈ యొక్క రెడ్ టీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది. సో ఎథికల్ హ్యాకింగ్ లోపల ఏ ఫుల్ గైడ్ ఫర్ రెడ్ టీమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పార్ట్ 1. సో ఇది పార్ట్ 1 అనమాట. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ రెడ్ టీమ్. సో అక్టి డైరెక్టరీ కానీ లేకపోతే ఇంకా వేరేవి కానీ చాలా టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఆ టాపిక్స్ నుంచి మనం ఒక్కొక్క దానికి స్టెప్ బై స్టెప్ వెళ్ళబోతున్నాం అనమాట. సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ దిస్ టీమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో ఫస్ట్ దిస్ ఈజ్ అవర్ థీమ్. అండ్ దాని తర్వాత సో టు బీ వన్ గాట్ ఒక సైబర్ సెక్యూరిటీ హార్డ్ ఎవేషన్ని మనం డిజిటల్ యాసెట్ సేఫ్ గార్డ్ చూడండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ టు బీ వ్యాన్ గార్డ్ of a cybersecurity hard disk, envision a world where a digital asset safeguard from malicious actors. We strive to create a secure digital ecosystem where business and individuals can thrive with confidence, knowing that their data is protected. Through relentless innovation and unwavering dedication, we aim to establish a hard disk as a symbol of trust, resilience అండ్ రిట్రిబ్యూషన్ ఇన్ ద ఫైట్ అగైన్స్ సైబర్ థ్రెట్స్. సో మనకి ఏం చెప్తుందంటే, సో ప్రతి ఒక్కళ్ళు బిజినెస్ మ్యాన్ కానీ లేకపోతే ప్రొఫెషనల్స్ కానీ లేకపోతే ఎవరైనా సరే ఒక డేటా అనేది ఆన్లైన్ ఇంటర్నెట్ ఒక ఫామ్లోకి వెళ్ళిన తర్వాత అది అంతా డిజిటల్ యాసెట్ అవుతుంది అనమాట. వాళ్ళ డేటాని వాళ్ళు ఓకే మా డేటా సెక్యూర్గా ఉంది అని చెప్పి వాళ్ళని మనం నమ్మించాలి, వాళ్ళ డేటాని మనం కాపాడాలి. దట్ ఈజ్ ఆర్ ప్రొఫెషనల్స్. అది యొక్క సైబర్ సెక్యూరిటీ వాళ్ళ మెయిన్ ఎజెండా. అసలు సైబర్ సెక్యూరిటీ అంటేనే మనం వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది డేటా. సో ఇక్కడ దిస్ ఈస్ అ టేబుల్ ఆఫ్ కంటెంట్ అనమాట. వెల్కమ్ టు ద రెడ్ టీమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ రిపాజిటరీ. దిస్ రిపాజిటరీ ఎయిమ్స్ టు ప్రొవైడ్ ఏ కాంప్రిహెన్సివ్ లిస్ట్ ఆఫ్ టాపిక్స్ అండ్ క్వశ్చన్స్ that can be helpful for both interviewer candidates and preparing for red team related roles. So whether you are looking for to access your knowledge or preparing to interview candidates, these questions cover a wide range of essential topics in the fields of red team. సో ఈ యొక్క పీడిఎఫ్ కనుక మనం కనుక క్లారిటీగా దీంట్లో ఉన్న క్వశ్చన్స్ని మనం అర్థం చేసుకొని మనం కనుక చేసినట్లయితే మనకి ఖచ్చితంగా ఒక రెడ్ టీమ్ రోల్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ ఒక రెడ్ టీమ్ గురించి నాలెడ్జ్ పెంచుకుందామని కానీ ఈవెన్ దో ఇంటర్వ్యూ చేద్దాము ఆర్ ఒక ఇంటర్వ్యూవర్ క్వశ్చన్స్ అడగడం కూడా ఇందులో మ్యాక్సిమం ఉంటాయి అన్నమాట. సో దాంట్లో ఈ టేబుల్ ఆఫ్ కంటెంట్లో ఇనిషియల్ యాక్సెస్, విండోస్ నెట్వర్క్, యాక్టివ్ డైరెక్టరీ, ఓఎస్ లాంగ్వేజ్, పవర్ షెల్, విండోస్ ఇంటర్నల్, డిఎన్ఎస్, వీడిఎస్. సో మనం ఇవాళ టాప్ 10 నేర్చుకోబోతున్నాం అనుకుంటా, ఐ థింక్ సో. సో మ్యాక్స్ ఈ టాప్ 10 రోల్స్ని కవర్ చేయడానికి నేను చూస్తాను. సో లెట్స్ డైవ్ ఇంటూ అవర్ ఇనిషియల్ యాక్సెస్. సో ఫస్ట్ ఇనిషియల్ యాక్సెస్ అంటే ఏంటో చూద్దాం. సో వాట్ ఈస్ ద ఇనిషియల్ యాక్సెస్? మన యొక్క రిపాజిటరీలో సో ఫస్ట్ క్వశ్చన్ ఆర్ ఫస్ట్ టాపిక్లో హౌ డు యూ టైపికలీ గెయిన్ ఇనిషియల్ యాక్సెస్ టు ఎ నెట్వర్క్. సో ఇక్కడ ఏం అడుగుతున్నారంటే ఒక నెట్వర్క్ లోపలికి నువ్వు ఇనీషియల్గా యాక్సెస్ లోపలికి ఎలా తీసుకోగలుగుతావు అనేది మన క్వశ్చన్. సో లెట్స్ కీప్ ఇట్ సైడ్ బై సైడ్ సో దట్ వీ కెన్ గో అహెడ్. సో దిస్ ఈస్ సమ్ ప్రాజెక్ట్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్. సో లెట్స్ రిమూవ్ దిస్. సో మనం ఏంటి అంటే సో నెట్వర్క్ ఐఎఫ్ కాన్ఫిగ్ నీకు అర్థం కదా. సో ఇక్కడ ఏం అడుగుతుందంటే డూ యూ టైపికలీ గెయిన్ ఇన్ ఎలక్షన్స్ యాజ్ టు టార్గెట్ నెట్వర్క్. సో నా యొక్క టార్గెట్ నెట్వర్క్ ఏంటి? 192 ఆర్ దిస్ ఈజ్ మై ఐపీ 192, 168, 182 అండ్ 129. సో దిస్ ఈజ్ మై ఐపీ కాబట్టి సో ఈ యొక్క ఐపీ లోపల టార్గెట్ అనుకుంటున్నా, స్పెసిఫిక్ టార్గెట్, ఈ టార్గెట్ లోపలికి అనుకుంటున్నా, ఈ టార్గెట్ని లోపలికి మనం ఎంటర్ అవడానికి చూస్తున్నాం అనమాట. సో హౌ డు వి డూ దట్? సో దిస్ ఐపీ, విత్ దిస్ ఐపీ మనం ఈ యొక్క టార్గెట్ లోపలికి ఎంటర్ అవ్వచ్చు. సో లైక్
Initial access to the target is typically gained through the techniques such as phishing, exploiting vulnerabilities, or leveraging misconfigurations. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ మన యొక్క ఇనిషియల్ యాక్సెస్ ఎలా చేయొచ్చు అంటే, సో మనకి 4 types ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్స్ చూపించారు. దాని 4 types ఆఫ్ ఎక్స్ప్లాయిటేషన్స్లో ఫస్ట్ ఫిషింగ్ వచ్చింది, దాని తర్వాత ఎక్స్ప్లాయిటింగ్ వచ్చింది, వల్నరబిలిటీస్ వచ్చింది, లెవరేజింగ్ వచ్చింది. సో ఫిషింగ్ అనేది మన అందరికీ తెలుసు కాబట్టి మెయిల్ క్రియేట్ చేసుకొని దాని ద్వారా సమ్ కైండ్ ఆఫ్ లింక్స్ మళ్ళీ పేలోడ్స్ పంపించి దాన్ని యూజర్ని మ్యానిపులేట్ చేసి క్లిక్ చేసేలా మనం ట్రై చేస్తాం. సో అది ఒక టైప్ ఆఫ్ థింగ్. అండ్ ఎక్స్ప్లాయిటింగ్ అనేది మనం ఎంఎస్ఎఫ్ కన్సోల్ మెటాస్ప్లాయిట్ వాడతాం. అండ్ దాని తర్వాత వల్నరబిలిటీ సర్చింగ్ ఫైండింగ్ వచ్చేటప్పటికి మనం ఎన్మ్యాప్ వాడతాం. సో అండ్ దెన్ లెవరేజింగ్ మిస్కన్ఫిగరేషన్స్కి వచ్చేటప్పటికి ఆల్రెడీ కాన్ఫిగరేషన్స్ ఉన్నవి. సో మనకి విండోస్ ఆర్లో చూసినట్లయితే యాక్టివ్ డైరెక్టరీ పార్ట్కి వచ్చినప్పుడు ఆర్ఈజీ రెగ్ ఎడిట్. సో మనం ఇది ఓపెన్ చేసినప్పుడు ఈ రిజిస్ట్రీ అనేది ఓపెన్ చేసినప్పుడు సో మన యొక్క ఎవ్రీ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎవ్రీ ఫోల్డర్, అసలు ఓఎస్ ఫోల్డర్స్, ఓఎస్ ఫైల్స్ అనేవి ఇందులో ఉంటాయి. సో మనం వీటిని కనుక మిస్కాన్ఫిగరేట్ చేస్తే ఆర్ వీటి లోపల ఉన్న డేటాని మనం మ్యానిపులేట్ చేయడానికి కనుక ట్రై చేస్తే వీ కెన్ గెట్ హెల్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మనం యొక్క టార్గెట్ని ఈజీగా లైక్ వీ కెన్ క్రాక్ ది పాస్వర్డ్, మనం వాళ్ళ క్రెడెన్షియల్స్ని థెఫ్ట్ చేయొచ్చు ఆర్ వాళ్ళ డేటాని చేయొచ్చు. ఈవెన్ ఇఫ్ సమ్వన్ హ్యాస్ ట్రైడ్ టు, ఎవరైనా వాళ్ళ యొక్క డేటాని దొంగలించడానికి కానీ థెఫ్ట్ చేయడానికి ట్రై చేస్తే వీ కెన్ డూ ఫారెన్సిక్ ఆన్ దిస్ బేసిస్. సో మనం ఫారెన్సిక్ అనేది కూడా చేయొచ్చు. లైక్ ఇట్ విల్ కమ్ ఇన్ రెడ్ టీమ్ పార్ట్లోనే వస్తుంది. సో స్టెప్ బై స్టెప్ వెళ్దాం కాబట్టి సో దిస్ ఈజ్ ఆర్ ఫస్ట్ క్వశ్చన్. సో రిమెంబర్, ఇనిషియల్ యాక్సెస్ చేయడానికి మనకి సమ్ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్లో ఒకటి ఫిషింగ్, సెకండ్ వన్ ఎక్స్ప్లాయిటింగ్, థర్డ్ వన్ వల్నరబిలిటీస్, అండ్ ఫోర్త్ వన్ లెవరేజింగ్ మిస్కన్ఫిగరేషన్. సో దిస్ ఈజ్ ఆర్ థింగ్. సో సేమ్ సెకండ్ క్వశ్చన్ కూడా, so what are some common methods used to gain initial access to the target network? So initial access and privilege escalation access and 2 types ఉంటాయి అన్నమాట. సో లెట్స్ గో ఫర్ ఫస్ట్ ఇనిషియల్ యాక్సెస్. సో ఫిషింగ్ అటాక్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో ఈ యొక్క ఫిషింగ్ అటాక్స్ లోపల నుంచి మనకి ఒక యూజర్ని కానీ ఒక ఇన్ఫర్మేషన్ని కానీ వాళ్ళ దగ్గర నుంచి డేటాని మనం ఎలా సంపాదించుకోవాలి, ఎలా లాగాలి అనేది మనం చేస్తాం అన్నమాట. అండ్ సోషల్ ఇంజనీరింగ్, బ్రూట్ ఫోర్స్ అంటే బ్రూట్ ఫోర్స్ వీ కెన్ డూ విత్ వర్బ్ సూట్, ఎన్మ్యాప్ ద్వారా చేయొచ్చు, మెడుసా, మెటాస్ప్లాయిట్ అండ్ జాన్ ది రిప్పర్, హ్యాష్ క్యాట్, ఇవన్నీ మెడుసా ద్వారా చేయొచ్చు, ఎన్మ్యాప్ ద్వారా చేయొచ్చు, మెటాస్ప్లాయిట్ ద్వారా కూడా చేయొచ్చు. అండ్ దీస్ థింగ్స్ కెన్ డూ. అండ్ నెక్స్ట్, సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిషింగ్ అండ్ స్పియర్ ఫిషింగ్? సో ఫిషింగ్కి ఫిషింగ్ అండ్ స్పియర్ ఫిషింగ్కి డిఫరెన్సెస్ ఏంటంటే, డిఫరెన్సెస్ ఏంటో మనం ఇప్పుడు క్లారిటీగా చెప్తాం. సో ఎట్ ఫిషింగ్ అటాక్ ఓన్లీ సింగిల్ పర్సన్ మీదకే ట్రై చేయొచ్చు, ఆర్ ఎల్స్ వీ కెన్ క్రియేట్ ఎ గ్రూప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్. వెరాస్ అండ్ దాని తర్వాత a generic term of a deceptive mail message aimed to trick recipients into divulging sensitive information on installing malware. సో ఒక నార్మల్ ఇన్ఫర్మేషన్ దగ్గర నుంచి మనం తీసుకొని అటాక్ చేయొచ్చు అన్నమాట. And next we'll go for spear phishing, a targeted form of phishing that tailors the attack to specific individual or an organization, often using personalized information to increase the chances of success. సో ఇక్కడ స్పియర్ ఫిషింగ్ అనేది ఒక సర్టెన్ పర్సన్ని మనం టార్గెట్ చేస్తున్నాం అనమాట. ఆ సర్టెన్ పర్సన్ని టార్గెట్ చేసి వాళ్ళ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ని కానీ క్రెడిషియల్ ఇన్ఫర్మేషన్ని కానీ మనం స్టీల్ చేయడానికి, లేకపోతే ఆర్గనైజేషన్ డేటాని మనం గెయిన్ చేసుకుంటానికి కానీ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ యాక్సెస్ వీ కెన్ డూ విత్ దిస్ స్పియర్ ఫిషింగ్. సో పర్సనలైజ్డ్ ఇన్ఫర్మేషన్ టు ఇంక్రీజ్ ద ఛాన్స్ ఆఫ్ సక్సెస్. సో వాళ్ళ గురించి చూడడానికి మనం చాలా చేయొచ్చు. అండ్ దెన్ లెట్స్ గో టు హౌ కెన్ అన్ అటాకర్ ఎక్స్ప్లాయిట్ vulnerable services to gain initial access. So attackers can gain or can exploit
vulnerable services by targeting known vulnerabilities in software running on a network devices. There includes unpatched operating systems, outdated versions, and misconfigured services export to internet. సో అటాకర్స్ ఏం చేస్తారంటే సో ఇప్పుడు మనం ఎన్మ్యాప్ స్క్రిప్ట్ వాడి సో లెట్స్ సీ ఐమ్ గోనా షో యూ సంథింగ్ సో ఎన్మ్యాప్ స్క్రిప్ట్ వాడి మనం ఈ యొక్క ఐపీ అడ్రస్లో వాట్ ఆర్ ద వల్నరబిలిటీస్ అని చెప్పి మనం చెక్ చేస్తాం అనమాట సో 190 129 లెట్స్ అండ్ దెన్ గివ్ అండ్ 8 ఫర్ అగ్రెసివ్ సో ఎప్పుడైతే నేను ఇలా టైప్ చేస్తానో దిస్ ఇస్ ఎ కమాండ్ విచ్ కెన్ యూస్ సో ఇక్కడ నా యొక్క హోస్ట్ అనేది అప్లో ఉంది సో దీని యొక్క అన్మ్యాప్ ద్వారా స్కాన్ చేస్తే వాటి యొక్క వల్నరబిలిటీస్ అనేవి మనం ఈజీగా గెయిన్ చేయొచ్చు సో దిస్ ఈస్ అ టెక్నిక్ వేర్ వీ కెన్ గెయిన్ ది ఇనిషియల్ యాక్సెస్ త్రూ వల్నరబిలిటీస్ సో ఇక్కడ ఓఎస్ డీటెయిల్స్ వస్తుంది సో దిస్ ఈస్ జస్ట్ నార్మల్ స్కాన్ సో ఇది వర్క్ అయితే దీని యొక్క మా యొక్క డేటా వ్యాలీ ఛానల్లో ఎన్మ్యాప్ గురించి ఫుల్ వీడియో ఉంది సో ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ సో దట్ యూ గైస్ కెన్ అండర్స్టాండ్ what I am doing here. So this is this. So next fifth question వచ్చేసి describe a scenario where an attacker leverages social engineering for initial access. In a social engineering scenario, an attacker might impersonate as a trusted individual or organization to trick a victim into revealing login credentials, downloading malware disguised as legitimate software, or providing access to sensitive information. So ఇక్కడ ఏం జరుగుతుందంటే సోషల్ ఇంజనీరింగ్ ఏం జరుగుతుందంటే వీ హ్యావ్ క్రియేటెడ్ అ పర్సన్ ఒక ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్నట్లు మనల్ని మ్యానిపులేట్ చేసి దాని ద్వారా సో దిస్ వల్నరబిలిటీ స్కానింగ్ సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే సో దీన్ని హనీపాట్ అంటారు ఆర్ ఇన్ దిస్ సోషల్ ఇంజనీరింగ్ సినారియోలో మనం యూజర్ని మ్యానిపులేట్ చేస్తాం some like so we are from Google and చెప్పి we create some mail and ఆ మెయిల్లో ఒక malicious payloadని క్లిక్ చేస్తాం ఎప్పుడైతే యూజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వాళ్ళ యొక్క ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ని మనం గ్యాదర్ చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇంట్రెస్టెడ్ టాపిక్స్ కానీ వాళ్ళకి రిలేటెడ్ ఒక కైండ్ ఆఫ్ మెయిల్ని మనం కనుక సోషల్ ఇంజనీరింగ్ ద్వారా మ్యానిపులేట్ చేసి వాళ్ళకి మెయిల్ పంపించామంటే వాళ్ళు ఖచ్చితంగా దానికి attract అవుతారు while they attract they'll try to click that link so with that link we can easily get the backdoor and లేకపోతే వాళ్ళ యొక్క ప్రివిలేజ్ ఎస్కలేషన్ కానీ వాళ్ళ యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళ ఆ మెయిల్ మీద క్లిక్ చేయడం కానీ ఆర్ ఈవెన్ జస్ట్ హింట్ ఆఫ్ మెయిల్ దట్ పెట్టగానే వాళ్ళకి సమ్ కైండ్ ఆఫ్ మ్యానిపులేట్ అయ్యి they'll just click on that link సో అలా మనకి ట్రోజన్ బ్యాక్డోర్ కానీ లేకపోతే కీ లాగర్ కానీ ర్యాట్ కానీ అండ్ దే ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ ఆ యొక్క థింగ్స్ అనేవి ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతాయి సో దిస్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఇనిషియల్ యాక్సెస్ ఒక పర్సన్ లోపలికి ఆర్ ఒక ఇంటర్నెట్ లోపలికి వెళ్ళాలి అంటే వీ కెన్ ఈజీలీ గెయిన్ ది ఇనిషియల్ యాక్సెస్ ఫ్రమ్ ది యూజర్ ఓకే సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ నెట్వర్క్ వచ్చేసి మంది విండోస్ నెట్వర్క్ అనమాట with this Windows network so let's open this Windows network so Windows there are so many things Windows lopala explain the role of DHCP, DNS, TCP/IP and OSI in Windows network so DHCP dynamic host configuration protocol is responsible for IP allocation, DNS for name resolution and TCP/IP for communication and OSI serves as a conceptual method సో ఇక్కడ 4 టాపిక్స్ ఇచ్చారు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే మీరు సో ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క ఫంక్షనాలిటీ ఉంటుందన్నమాట డైనమిక్గా ఒక ఐపీ అడ్రస్ మనకి ఎప్పుడైతే నెట్వర్క్ ప్రొవైడర్ చేశారో అప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనకి ఇంటర్నెట్ వస్తుంది ఇంటర్నెట్ నుంచి మనం ఎప్పుడైతే మన వైఫై రౌటర్ లోపలికి లాగిన్ అయ్యి మనం కనెక్ట్ అవుతామో అక్కడి నుంచి డైనమిక్గా ఆటోమేటిక్గా మనకి ఐపీ అడ్రసెస్ అనేవి అలొకేట్ అయిపోతాయి
సో దాని ద్వారా మనం ఇలా డిహెచ్సిపిని చూసుకోవచ్చు. డిఎన్ఎస్ అనేది డొమైన్ నేమ్ సిస్టమ్ అనమాట. టీసీపీ అనేది కమ్యూనికేషన్ వాడతాం. ఓఎస్ఎస్ సర్వీసెస్ కాన్సెప్చువల్ మోడల్. సో ఓఎస్ఐ లేయర్ ఉంటుంది కదా, వాటిని ఓకే ఇది ఒక రిప్రజెంటేషన్ మోడల్గా మనం చూపిస్తాం. క్వశ్చన్ 2, ఎక్స్ప్లెయిన్ ద రోల్ మోడల్ ఆఫ్ డిహెచ్సిపి కాన్ఫిగరేషన్. సో నేను ఆల్రెడీ చెప్పా కదా. సో ఇట్స్ డైనమిక్ హోస్ట్ కాన్ఫిగరేషన్ ప్రోటోకాల్. ఇట్ ఆటోమేటిక్లీ అసైన్స్ ఐపీ అడ్రసెస్ the parameter devices on the network, simply network setup and management. So how DNS resolves domains, names and IP addresses. So DNS name system translates human readable domain names like example.com into IP address that compute used to communicate over a network. So ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే domain name system ట్రాన్స్లేట్స్ హ్యూమన్ రీడబుల్ డొమైన్ లాంగ్వేజ్ రీడబుల్ చేసి ఎగ్జాంపుల్ లాంగ్వేజ్ ద్వారా ఎగ్జాంపుల్ సో లైక్ www.google.comని సో డిఎన్ఎస్ ఏం చేస్తుంది, డిఎన్ఎస్ అడ్రస్ ఏంటి గూగుల్ది 8.8.8.8. సో www.google.com కన్వర్ట్స్ ఇంటూ 8.8.8.8. సో దిస్ ఈస్ ద డిఎన్ఎస్ అడ్రస్. సో ఇలా అనేది చేంజ్ అవుతుంది. అండ్ దెన్ లెట్స్ మూవ్ టు describe the TCP/IP model. So OSI layer నుంచి వచ్చిన దాని తర్వాత వచ్చింది TCP/IP model. It has 4 layers: application, transport, internet and network interfaces. So each has the same communication and దానికి సంబంధించిన data formatting, routing and error detection ఉంటుందన్నమాట. So compared to OSI model, TCP model is far better. How does a VPN enhance network security and privacy? So VPN అనేది వచ్చేసరికి virtual private network encrypts network traffic between user devices and a VPN server, providing confidentiality and integrity of our data transmitted over insecure networks like the internet. So network traffic between user devices and a VPN server. So user IP address ki and VPN server ki రెండిటికి మధ్యలో ఒక టైప్ ఆఫ్ సెక్యూర్ లేయర్ అనేది VPN క్రియేట్ చేసి సో మన యొక్క ఐపీ అడ్రస్ అనేది బయట వాళ్ళకి తెలియకుండా ఈ VPN అనేది మెయింటైన్ చేస్తుంది. సో దిస్ ఈస్ వాట్ యాక్ట్స్. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ యాక్టివ్ డైరెక్టరీ. యాక్టివ్ డైరెక్టరీ అంటే చాలా పెద్ద టాపిక్ అనమాట. యాక్టివ్ డైరెక్టరీలో మోస్ట్ ఎంత కవర్ చేసేవాలో అంతే కవర్ చేస్తున్నాం. ఇంత పెద్ద టాపిక్ని మనం ఈజీగా కవర్ చేయలేము. జస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మాత్రమే మనం చూస్తున్నాం. సో వాట్ ఈస్ యాక్టివ్ డైరెక్టరీ అండ్ వాట్ రోల్ డస్ ఇట్ ప్లేస్ ఇన్ ద విండోస్ నెట్వర్క్. సో యాక్టివ్ డైరెక్టరీ అంటే ఏంటి, అది విండోస్లో ఏమేమి పనులు చేస్తుంది అని చెప్పి మనం అడుగుతున్నాం. So Active Directory is a different directory service developed by Microsoft for managing network resources, including users, computers, and groups in a Windows domain environment. Active Directory is a directory services developed by Microsoft for managing network resources, including user, computer and groups in a Windows domain environment. So groups ni, networks ni మొత్తాన్ని ఈ యాక్టివ్ డైరెక్టరీ మేనేజ్ చేసి చూస్తున్నారు. సో హౌ ఆర్ యూ యూజ్ టు రిసోర్స్ ఆర్గనైజేషన్ విత్ ఇన్ అన్ యాక్టివ్ డైరెక్టరీ స్ట్రక్చర్. సో ఈ యొక్క యాక్టివ్ డైరెక్టరీ స్ట్రక్చర్ని మనం ఎలా వాడుకోవచ్చు అనేది ఈ క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్ ఏం చేస్తాం, యూజర్ అండ్ రిసోర్సెస్ ఆర్ ఆర్గనైజ్డ్ ఇంటూ hierarchical structure called a domain, which contain organization units for further organization, delegation of an administrative tasks. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ ఏం చేస్తుందంటే హైరార్కికల్ స్టేట్ని ఆటోమేటిక్గా ఒక టైప్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లాగ్ బుక్ని కానీ ఇవన్నిటిని ఈజీగా కనుక్కొని చేస్తుంది. సో విత్ దీస్ యూజర్ రిసోర్సెస్ ఆల్రెడీ యాక్టివ్ డైరెక్టరీ యూజర్స్ అండ్ గ్రూప్స్ని వీటిని క్రియేట్ చేస్తుంది. వాటి లోపల నుంచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఇంకా చాలా అనేది క్రియేట్ చేస్తుంది యాక్టివ్ డైరెక్టరీ. సో దాన్ని ఈజీగా హౌ యూజర్స్ అండ్ ప్రతి ఒక్క యూజర్ యాక్సెస్కి యాక్టివ్ డైరెక్టరీ అడ్మిన్కి యాక్సెస్ పాయింట్ ఉంటుంది. సో వాళ్ళకి ఏమి ఇవ్వాలి ఇవ్వకూడదు అనేది మొత్తం చూస్తూ ఉంటారు అనమాట. సో దిస్ ఇస్ వాట్ ఇట్ కెన్ డూ. సో ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ ఇన్ యాక్టివ్ డైరెక్టరీ. So authentication verifies the identity of user, computer accessories, resources in the Active Directory domain, while authorization determines the permission granted to the authenticated user or a group. So authentication ఏం చేస్తుందంటే నువ్వు ఈ సిస్టంలో ఉన్నావా లేదా అనేది ఒక టైప్ ఆఫ్ ఓటీపీ కానీ లేదా పాస్వర్డ్ ద్వారా కానీ యాక్సెస్ చేస్తుంది. దాని తర్వాత నువ్వు లాగిన్ అయ్యాక
నీకు ఈ యొక్క మాడ్యూల్ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఉందా లేదా అనేది అథెంటికేషన్ ద్వారా మనకి తెలుస్తుంది. So this is what it works. What are some common Active Directory attacks, techniques, and how quick? So diagram while. So let's go for this. So what are some common Active Directory techniques and how can they mitigate it? So common attacks techniques including pass the hash, golden tickets, and Kerberos mitigation strategies including enforcing strong password policies, monitoring privilege escalations accounts and usage, and implementing the least privilege account control access controls. So ఇక్కడ what are some common Active Directory attack techniques and how can they mitigate it? So యాక్టివ్ డైరెక్టరీలో పాస్ ది హ్యాష్ అనే ఒక టైప్ ఆఫ్ హ్యాష్ ఉంటుంది. ప్రతి దానికి పాస్వర్డ్కి ఆ యొక్క యూజర్కి హ్యాష్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది, దాని ద్వారా అటాక్ చేయొచ్చు. గోల్డెన్ టికెట్ కూడా సో సమ్ యూజర్స్ని మ్యానిపులేట్ చేసి లోపలికి వెళ్ళొచ్చు విత్ దిస్ హెల్ప్ ఆఫ్ గోల్డెన్ టికెట్. అండ్ కెరోబ్రాస్టింగ్ అనేది కంప్లీట్లీ కమ్స్ అండర్ ది క్లౌడ్. అండ్ మిటిగేటింగ్ స్ట్రాటజీస్ సైబర్ కిల్ చైన్ని వాడతారనమాట ఇక్కడ. సో ఇంక్లూడింగ్ ఎన్ఫోర్సింగ్ స్ట్రాంగ్ పాస్వర్డ్ పాలసీస్. సో ఈవెన్ స్ట్రాంగ్ పాస్వర్డ్ పాలసీస్ని కూడా మన బ్లాక్ హ్యాకర్స్ అనే వాళ్ళు లూప్ చేసుకొని దాని లోపల నుంచి కూడా ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మానిటరింగ్ ప్రివిలేజ్ ఎస్కలేషన్స్ అండ్ యూసేజ్ అండ్ ఇంప్లిమెంటేషన్స్. సో వాట్ ఈస్ యాక్టివ్ డైరెక్టరీ? A prime target for attackers. Active Directory centralized authentication and authorization services, making it available and gaining over a network. So Active Directory మొత్తం కంటిన్యూ ఆర్ కాంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి సో it's a very main target for attackers. So OS language and programming ki difference చూద్దాం. What is the main difference between C and C++? మీ అందరూ వినే ఉంటారు. So C is a procedural programming language, while C++ is an object-oriented programming language that also supports procedural programming. So C అనేది ఓన్లీ procedural programming, whereas C++ వచ్చేసి oops తో పాటు ప్రొసీడ్యూరల్ ప్రోగ్రామింగ్ కూడా కంప్లీట్ చేస్తుంది. సో ఒక లాజిక్ని రాయాలి, ఒక కోడ్ని రాయాలి, ఒక ఓఎస్ని కంప్లీట్ చేయాలి అంటే వి యూజ్ సి. అండ్ విత్ దట్ సి మనం C++ని కూడా కంబైన్ చేసి సో వీ కెన్ క్రియేట్ డేటా టైప్స్. సో oops గురించి మీ అందరికీ కాన్సెప్ట్స్ తెలుసు కాబట్టి సో దెర్ ఈస్ నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ ది oops కాన్సెప్ట్ హియర్ బికాస్ ఇట్స్ అన్ ఎథికల్ హ్యాకింగ్ క్లాస్, నాట్ ఎస్ అ సాఫ్ట్వేర్ ఎంజినియర్. So explain the concepts of pointers in C and C++. So pointers are variables that store memory addresses, allowing direct manipulation of a memory location and efficient memory management. So C++లో పాయింటర్స్ ఉంటాయి కదా, సో ఆ పాయింటర్స్ని బేస్ చేసుకొని ఓకే నువ్వు వెళ్ళొచ్చు దారి ఉంది లేదా అని చెప్పి దిస్ పాయింటర్స్ అనే వేరియబుల్స్ని మెమరీ స్టోర్ చేసుకుంటుంది. డేటా అంతా స్టోర్ చేసుకునేది మెమరీలో వేరియబుల్సే. ఆ యొక్క వేరియబుల్స్కి సర్టెన్ నేమ్స్ ఇస్తాము, ఆ నేమ్స్కి పాయింటర్ చేస్తుంది, అడ్రసింగ్ చేస్తుంది, అలోకేట్ చేస్తుంది. సో దిస్ కమ్స్ అండర్ దిస్. So how do you manage memory allocation in C and C++? In C, memory allocation is managed using like functions like malloc and free, while in C++, memory management is handled by constructor and deconstructor or a object. So malloc and free and constructor and destructor అనేది in C++, malloc and free అనేది C లో. Remember. So can you provide an example of a basic C++ program? So hash include iOS stream rasm using namespace std rasm. So these are the packages we have to import anamata. And then int అనేది ఒక ఫంక్షన్, మెయిన్ ఫంక్షన్ మనం కాల్ చేస్తున్నాం. సో కాల్ చేసిన తర్వాత ఓపెన్ బ్రాకెట్ ఇచ్చి కౌంట్ హెలో వరల్డ్ అండ్ ఎండ్ ఇస్తున్నాం. సో ఇక్కడ మనం ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, పాయింట్ ఇవ్వాలి, అప్పుడే సి తీసుకుంటుంది. సో రిటర్న్ 0 రిటర్న్ చేయమని అడుగుతున్నాం మనం ఈ మెయిన్ ఫంక్షన్లో నుంచి, ఇది రిటర్న్ చేయమంటున్నాం కాబట్టి ఇది వాయిడ్ కాదు ఇంట్. సో దీన్ని ఇది రిటర్న్ చేసిద్ది, ఇంట్ని రిటర్న్ చేసిద్ది. సో 0 అనేది నెంబర్ని ఇది రిటర్న్ చేస్తుంది కాబట్టి ఆర్ అవుట్పుట్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి సో వీ హ్యావ్ టు మెన్షన్ ఇట్ రిటర్న్ 0. సో మనకి జావాలో system.out.println, పైథాన్లో ప్రింట్ ఎలాగో, ఫ్లటర్లో ప్రింట్ ఎలాగో, సో మర్న్లో ప్రింట్ అలా ఏ దాంట్లో అలాగో ఇది కూడా అంతే. సో నౌ what are the basic concepts of C and C programming languages? C is a procedural language while C++ is object-oriented, both commonly used for system programming. So oka system ni create cheyadaniki kosam we use C and C++. So this is today's topic. So manam mostly 5 అనే దాన్ని
5 అనే వాటిని మనం మ్యాథ్స్ కంప్లీట్ చేసేసాం. సో అప్ టు హియర్ we are still in an OS. So let's go for OS programming also. PowerShell concepts కూడా వెళ్దాం. So PowerShell. Question: How can PowerShell be used for scripting automation in a red team scenario? PowerShell రెడ్ టీమ్ సినారియోకి ఎలా ఉపయోగపడుతుంది అనేది క్వశ్చన్ అనమాట. PowerShell provides powerful scripting capabilities for tasks such as reconnaissance, lateral movements, and payload execution. Reconnaissance అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం, లేటరల్ మూమెంట్స్ అంటే ప్యాసివ్ ప్యాసివ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. సో లైక్ యూజర్ ఏం చేస్తున్నాడు, ఎలా ఉంటున్నాడు, ఏంది, అలా అన్నీ మనం చూసుకోవచ్చు. అండ్ దెన్ పేలోడ్ ఎగ్జిక్యూషన్ కూడా. సో మనం ఎంఎస్ఎఫ్ ఎన్ఎం ద్వారా పేలోడ్ని క్రియేట్ చేసాం. సో మన పాత వీడియోస్ని మీరు చెక్ చేసినట్లయితే సో పేలోడ్ క్రియేట్ చేసాం, దాని ద్వారా మనం ఒక ఎగ్జిక్యూషన్ కూడా చేయొచ్చు. సో పవర్షెల్ ద్వారా ఈజీగా బ్యాష్ స్క్రిప్టింగ్ అనేది, పవర్షెల్ స్క్రిప్టింగ్ అనేది జరిగింది. ఆటోమేటిక్గా సిస్టంలో అది ఇన్స్టాల్ అయిపోయి రన్ చేసుకొని సో it will give access to our data. So what is PowerShell and how does it differ from the traditional command line interface? CMD ki PowerShell ki differences enti? PowerShell is a task automation and configuration management framework from Microsoft. Unlike traditional command line interfaces, PowerShell is based on scripting languages and provide access to the wide range of system administration task via CMDlets, commandlets. సో స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేది పవర్ షెల్ వాడుతుంది, నార్మల్ సిఎండి అనేది నార్మల్ సిఎం లాంగ్వేజ్ వాడుతుంది. సో ఇది టాస్క్ ఓరియంటెడ్ కాబట్టి పవర్ షెల్ అనేది కొంచెం ఎక్స్ట్రా పవర్గా వాడుతుంది. ద నేమ్ ద సెన్స్లోనే పవర్లోనే పవర్ షెల్ ఉంది. సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్. ఇదొక ఫ్రేమ్వర్క్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. ఇది రిమెంబర్ గుర్తుపెట్టుకోండి. టాస్క్ ఆటోమేషన్ అండ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ ఫ్రమ్ ద మైక్రోసాఫ్ట్. Unlike traditional command line interfaces, is based on scripting languages. So this is an important point. Describe how PowerShell can be used for scripting and automation tasks. PowerShell scripts can automate tasks such as system configuration, file management, network administration, software deployment by executing sequences and commandlets in scripting blocks. So వీటిలన్నిటినీ PowerShell అనేది ఆటోమేటిక్గా చేసేస్తుంది. So what are the commandlets and how are they used on PowerShell? CMDlets or commandlets are lightweight commands used in PowerShell for performing specific actions such as retrieving system information, managing files, or interacting with services. సో ఫైల్స్ని చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, ఓపెన్ చేయాలన్నా, నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలన్నా, లేకపోతే ఫైల్స్ని ఎక్కడున్నా ఏంటి అని చూడడానికి ఇదంతా యూజ్ అవుతుంది. కెన్ యూ డెమాన్స్ట్రేట్ ఎ సింపుల్ పవర్ షెల్ స్క్రిప్ట్ విత్ ఆటోమేషన్ టాస్క్? సో లైక్ పవర్ షెల్ స్క్రిప్ట్ని ఈజీగా ఒక సింపుల్గా చేయని చెప్తాం. గెట్ చైల్డ్ ఐటమ్ పాత్ సి మై ఫోల్డర్. సో మై ఫోల్డర్లో ఒక పాత్ ఉంది, ఆ పాత్లో చైల్డ్ ఐటమ్ని నువ్వు తీసుకొని రా అని చెప్పి మనం ఇవ్వగానే సో పవర్ షెల్ అనేది మనకి చూపిస్తుంది. ఓకే గైస్, సో మనం మన యొక్క రిటీన్ క్వశ్చన్స్లో 5 టాపిక్స్ అనేవి మనం ముందుకెళ్ళాం. సో లెట్స్ సీ టుమారో మనం ఎంత చేస్తామో అండ్ విల్ ర్యాప్ అప్ దిస్ వెరీ క్విక్లీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో దిస్ ఈస్ ద పార్ట్ 1. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్.